అల్ప విశ్వాసులారా అని సంబోధించడానికి వారు దేని గురించి చింత కలిగి ఉన్నారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే చింత వారు ఉన్నారు. అందుకని ఆయన ఒక పోలిక చెబుతూ అడవి పువ్వులను చూడండి, వాటిని దేవుడు అలంకరించాడు. ఉదయాన్నే గడ్డి పువ్వులు చూస్తే ఎంత ఫ్రెష్గా ఉంటాయి కదండి, మనసు ఆహ్లాదకరంగా ఉంటాయి. వాటినే దేవుడు అలంకరిస్తే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నిన్ను నన్ను తన పిల్లలైన వారిని ఇంకెంతగా అలంకరిస్తాడు, ఇంకెంతగా ఆహారం ఇస్తాడు, ఇంకెంతగా వస్త్రం ఇస్తాడు, ఇంకెంతగా వారి కొరత తీరుస్తాడు, ఇంకెంతగా వారి విషయంలో ఆయన పోలికలోనికి తీసుకొని రావడానికి ఆయన పిల్లలుగా ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి ఇంకెంతగా వారి ఎడల తన పిల్లల ఎడల దేవుడు తన కార్యమును జరిగిస్తాడు. అయితే ఆ విశ్వాసులు తినే విషయంలో, తాగే విషయంలో, ధరించే విషయంలో విశ్వాసములో ఏమైపోతున్నారయ్యా అంటే అల్ప. దగ్గరగా దూరముగా ఉన్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో ఒకవేళ నీ యొక్క ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన ఆహారం గురించి చింతిస్తున్నావేమో, ధరించుకునే వస్త్రం గురించి చింతిస్తున్నావేమో, బిడ్డల భవిష్యత్తు గురించి చింతిస్తున్నావేమో, ఏమవుతుందని చింత కలిగి ఉంటున్నావేమో. ఇదిగో మొదట నీవు ఎవరువయ్యా అంటే దేవుని కుమారుడువు, కుమార్తెవు. ఆ దేవుని యందు నీవుంచే విశ్వాసము తిని త్రాగి ధరించుకునే వాటి విషయంలో అల్ప విశ్వాసులు కాకుండా ఉంటే నీవుంచిన విశ్వాసాన్ని బట్టి నీవెవరు అంట? దేవుని కుమారుడు. ఇంకా చూడండి, ఇదే మత్తయి